ప్రియమైన వారులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అమెరికా దేశంలో ఒక గొప్ప బైబిల్ వ్యాఖ్యాత, ఆయన పేరు వారెన్ డబ్ల్యూ వేర్స్బీ. ఈయన ఏమంటారంటే, యేసుక్రీస్తు భూమి మీద చేసినటువంటి పనులన్నిటిలో కూడా సిలువ మీద చేసినటువంటిది అతి గొప్ప కార్యము అని ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, సిలువపై ప్రభువు పలికినటువంటి 7 మాటలు చాలా గొప్పవి. అవి కిటికీల వంటివి, విండోస్ లాంటివి. అవి నిత్యత్వంలోనికి చూపిస్తూ దేవుని హృదయాన్ని మనకు కనుపరుస్తాయి అని ఆయన చెప్పడం జరిగింది. మరి అలాంటి మాటలలో మొదటి మాట ఈ క్షమాపణ వాక్కు. ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు కాలంలో మరి ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వారు రోమన్స్ అని మనకు తెలుసు. ఈ రోమన్స్ పూజించేటటువంటి దేవతల్లో ఒక దేవత లేకపోతే ఒక కాన్సెప్ట్ ఏమిటో తెలుసా? మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వారు పూజించే ఆ కాన్సెప్ట్ లేకపోతే ఐడల్ రివెంజ్, అంటే పగ, ప్రతీకారం. ఆ దేవత పేరు ఏమిటి అంటే నెమెసిస్. ఈ దేవతను ఏమన్నారంటే వాళ్ళు గాడెస్ ఆఫ్ వెంజెన్స్, పగను ప్రతీకారమును చేసేటటువంటి దేవత. అంటే రోమన్స్ ఏమి నమ్ముతారంటే, ఏదైనా మనకు జరిగితే పగ తీర్చుకోవడం, ప్రతీకారం చేయడం అది పూజించడంతో సమానం అనేటటువంటి విషయాన్ని మనము, అంటే వాళ్ళు అలా చేస్తారని మనకు తెలుస్తూ ఉంది. సిలువలో వేలాడుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మీరు చూడండి. వర్ణనాతీతమైనటువంటి బాధ, హింస, అవమానము, అవహేళన. వారిని చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో దృష్టించండి, వీరికి తీర్పు తీర్చండి తండ్రి, వీరిని శిక్షించండి, వీరిని సమూలంగా నాశనం చేయండి, నన్ను ఎంత కష్టపెడుతున్నారు తండ్రి చూడండి అని ఆయన ప్రార్థన చేయాలి. దానికి భిన్నంగా ఆయన క్షమించమని ప్రార్థన చేశారు. గ్రీకు వ్యాకరణం ప్రకారంగా ఈ మాట ఏమని చెప్తారంటే, ఆయన ఒక్కసారి పలికి ఊరుకోలేదట. ఆయన ఆ మాటను అనేక సార్లు ఆయన రిపీట్ చేస్తూ ఉన్నారని మరి గ్రీకు భాష ప్రకారంగా బైబిల్లో అది మనకు అర్థమవుతుంది. నా సేవారంభంలో మరి ఈ యొక్క మాటలను ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్ని మాటలు దొరికాయి. దానిని ఒక చిన్న పాటగా వ్రాయడం జరిగింది. అందులో ఒక పల్లవి చరణాన్ని నేను పాడి వినిపిస్తాను. ఏటుల వర్ణింతు నీ ప్రేమను నా యేసువా, ప్రేమధారలై ప్రవహించిన నీదు సిలువలో. ఏటుల వర్ణింతు నీ ప్రేమను నా యేసువా, ప్రేమధారలై ప్రవహించిన నీదు సిలువలో. వీరలు చేయునది వీరెరుగరు, తండ్రి వీరిని క్షమించుము. వీరలు చేయునది వీరెరుగరు, తండ్రి వీరిని క్షమించుము అని ప్రార్థించితివా మాకై. ఏటుల వర్ణింతు
వర్ణింతు నీ కరుణను, ఏటుల వర్ణింతు నీ ప్రేమను, నా యేసువా. ప్రేమధారలై ప్రవహించెనా నీదు సిలువలో. ప్రియమైన వారలారా, క్షమాపణ సిలువ పరిచర్యలో అది ఒక శుభారంభం. ఆ శుభముతో ఆరంభమైంది సిలువలో పరిచర్య. క్షమాపణ సిలువ పంచిపెట్టేటటువంటి మొట్టమొదటి బహుమానం. నీ దోషమంతా పూర్తిగా అది భరించబడింది. అలాగే నీ పాప శిక్ష అంతా అనుభవించబడింది. నీ రుణమంతా చెల్లించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు నీ స్థానాన్ని నా స్థానాన్ని తీసుకుని వాటన్నిటినీ కూడా ఆఖరి పైసా వరకు, పెన్నీ వరకు ఆయన చెల్లించేశారు. అందుకే క్షమాపణ మనకు ప్రసాదితమైందండి. ప్రియమైన వారలారా, మరి దైవ క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? సిలువ దగ్గర మాత్రమే దొరుకుతుంది. క్రాస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ రిసీవ్ ద డివైన్ ఫర్గివ్నెస్. మనందరికి ఇష్టమైన పాట, మనందరం కూడా ఒకసారి గొంతు కలుపుదాం. ఏబి మాస్యలమణి గారు రాసిన పాట. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికినది నేనే కదా, మోసితివా నా శాపభారం. పాడదామా? దోషము చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా, దోషము చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం, భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా, భాసిల్లెను సిలువలో పాపక్షమా. సిలువలో భాసిల్లింది పాపక్షమ, అది దైవక్షమ. ప్రియమైన వారలారా, లేఖనంలో రాయబడి ఉంది, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. కాబట్టి ప్రభు ఆయన భరించి వాటి అన్నిటినీ కూడా ఆయన చెల్లించేశారు. ఈ ఉదయకాలం ప్రశ్న ఏంటంటే, ఈ క్షమాపణ నీవు పొందుకున్నావా? హ్యావ్ యూ రిసీవ్డ్ దిస్ ఫర్గివ్నెస్? ఎన్ని సంవత్సరాల నుండి మనం 7 మాటలు వింటున్నామో, ఆయన క్షమించే దేవుడని ఎన్నిసార్లు మనం పొగిడామో. ప్రియమైనటువంటి వారలారా, మరి యొక్క ప్రశ్న ఏంటంటే, మన యొక్క జీవితంలో మనం ఈ క్షమాపణను మనం రిసీవ్ చేసుకున్నామా? దీనికి జవాబు ఏంటంటే, ఏం చేయాలి మనం దీని కొరకు అని ప్రశ్నించుకుంటే జవాబు చాలా సరళమైనటువంటిది. నీ పాప జీవితాన్ని ఒప్పుకొని యేసుని క్షమించమని అడిగితే చాలు. యథార్థంగా ఈ పని చేస్తే ఆయన మనలను క్షమిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, ప్రజా గాయకుడు గద్దర్ చాలామందికి తెలుసు. ఆయన క్రైస్తవుడు కాదు, కానీ ఆయన మీద పడినటువంటి ఒక ప్రభావాన్ని ఆయన ఈ రీతిగా వ్రాశాడు. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి ఒక చర్చి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సిలువ మీద జీసస్ను నేను చూశాను. అప్పుడే నాలో ఒక పాట పుట్టుకొచ్చింది అని అన్నాడు. ఆ తర్వాత చాలా స్థలాలలో మరి టీవీలో కూడా ఆయన ఈ పాటను పాడడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, ఈ పాటలో చిన్నది, సిలువ మీద నెత్తిటి దీపం, మరణము లేని శాంతి రూపం,
అరచేతిలోన నెత్తురు దీపాలు, పాదాల మీద పొడిసే పొద్దులు, శత్రువునే క్షమించిన దయార్థ హృదయం. ఎంత అద్భుతంగా కొన్ని మాటల్లో ప్రభువుని గురించి అర్థం చేసుకున్నటువంటి సత్యాన్ని అతను బయలుపరిచాడు. చూశారు ఏమంటాడు అంటే, దోపిడీకి ఆస్కారం ఉన్న చోట హింస పెరుగుతుంది, హింస ఉన్న చోట అశాంతి ఉంటుంది. క్రీస్తు జీవితం గురించి తెలుసుకుంటే శాంతిగా బతకడం ఎలాగో, మన నుంచి ఆయన ఏమి ఆశించాడో అర్థమవుతుంది అని అన్నాడు. ఇక మనము రెండవ విషయాన్ని గమనించినట్లయితేనండి, ఇందులో దేవుని నుండి క్షమాపణ పొందడం మాత్రమే కాదు, మనము ఎవరినైనా గాయపరిచామేమో, మన వల్ల ఎవరైనా దుఃఖపడ్డారేమో, మన వల్ల ఎవరైనా నష్టానికి గురయ్యారేమో, ఎవరినైనా మనము మన మాటల ద్వారా క్రియల ద్వారా వారికి చాలా బాధను మనము కలిగించామేమో. మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి మాత్రమే కాదండి, వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే వెంటనే మనకు అడ్డు వచ్చేటటువంటిది ఏంటంటే, మన ఏగో అనేటటువంటిది అడ్డం వస్తుంది, అహం అనేటటువంటిది అడ్డం వస్తుంది. నేను అడిగానంటే నేను చిన్నోడిని అయిపోతానేమో అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ క్షమాపణ కూడా మనం పొందే వరకు మనకి జీవితాలు నిజంగా సమాధానాన్ని అనుభవించాలి. మైఖేల్ విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి, ఆయన ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్గా ఉన్నాడు. కత్తులు, కటార్లు, బాంబులు, మరి యొక్క దొమ్మీలు, హత్యలే అతని యొక్క అనుదిన చర్యలుగా ఉన్నాయి. కానీ ఒకరోజు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఇదివరకు ఎవరికైతే వ్యతిరేకంగా ఫ్యాక్షనిస్ట్గా ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని క్షమించమని అడిగాడు. ఫ్యాక్షనిస్ట్గా ఉన్నప్పుడు చాలామంది పాస్టర్ గారిని, దైవ సేవకుల్ని అతడు కొట్టాడు. వాళ్ళ ఇంటింటికి వెళ్ళాడు, వాళ్ళని అడిగాడయ్యా, నేనప్పుడు దేవుణ్ణి తెలియని వాడిని, నేను ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది, దయచేసి నన్ను క్షమించండి అని వారి చేతులు పట్టుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ మైఖేల్ విజయ్ కుమార్ ఎవరు అంటే, గతంలో మనకు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క బంధువు. బాంబులు పట్టిన చేతులతోనే బైబిల్ పట్టాడు అని ఆయన గురించి టైటిల్ ఇవ్వబడింది. ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా ఎవరినైనా కష్టపెట్టామేమో, ఎవరినైనా కన్నీరు పెట్టుకోవడానికి మనకు కారణమయ్యేమేమో, ఆ ఉసురు మనకు తగులుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్షమించమని అడగాలి. అది చాలా అవసరం. ఇక మూడవ విషయం ఏంటంటే, క్షమాపణ అవసరమైంది, క్షమాపణ కోరుకోవడమే కష్టమైతే క్షమించడం ఇంకెంత కష్టం కదండి. ఇక్కడ మనం నేర్చుకుంటుంది సిలువలో యేసు ప్రభు వారు క్షమిస్తూ ఉండగా మనం కూడా క్షమించాలి అని. జరిగిన అన్యాయం, మనకు కలిగిన గాయం, మనం పొందిన అవమానం ఇంకా పచ్చిగా ఉన్నాయి, మనసును వేధిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్షమించడం ఎంత కష్టం. అందుకే మనం సిలువ వైపు చూడాలి. సిలువ నాథుడిని చూడండి. జరుగుతుంది ఏమిటి అంటే, వారు ఇంకా హింసిస్తూ ఉండగానే ఆయన క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. వారు క్షమించమని అడగలేదు, వారు ఇంకా రియలైజ్ అవ్వలేదు. అప్పుడే ఆయన వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. క్షమాపణను అందుబాటులోనికి తెచ్చాడు. వారి కొరకు ఆయన తండ్రి ఎదుట ఒక అడ్వకేట్లా ఆయన వాదిస్తున్నాడు. తండ్రి, ఇదిగో నీ యొక్క అద్వితీయ కుమారునైనటువంటి నన్ను వారు ఇంత ఘోరంగా చంపుతున్నారని ఆగ్రహం చెంది వారి మీద నీవు ఏమైనా నీ కోపాన్ని చూపుతావేమో, వారిని నశింపచేస్తావేమో. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన ప్రియమైనటువంటి వారులారా. అనేకుల పాపను భరించుచు తిరుగుబాటు చేస్తున్న వారిని గురించి విజ్ఞాపన చేశాను అనేటటువంటి యెషయా ప్రవచన 53:12లో యేసు ప్రభు వారు ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నారు. ఒక చిన్న సంఘటన నేను చెప్పి, ఒక 2 సంఘటనలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. హాలండ్కి చెందినటువంటి కోరీ టెన్ బూమ్, ఆమె సహోదరి, ఆమె తండ్రి, ఆమె యొక్క అన్న, వీరందరూ కూడా యూదులకు ఆశ్రయం ఇస్తున్నారు అనేటటువంటి నేరం మీద వారు నాజీ ప్రభుత్వం చేత వారు అరెస్టు చేయబడ్డారు. అది హిట్లర్ పాలన చేస్తున్నటువంటి కాలం.
మరి తండ్రిని అన్నను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. తర్వాత తెలిసింది వాళ్ళు పెట్టినటువంటి చెరసాల్లో చనిపోయారని. 1944 సంవత్సరంలో కోరీ టెన్ బూమ్ను ఆమె సహోదరి అయినటువంటి బెట్సీని వారు హాలండ్ దేశం నుండి చాక్కడో దూరంగా ఉన్నటువంటి జర్మనీలో ఉన్నటువంటి రావెన్స్బ్రూక్ అనే ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఉంది. అంటే అక్కడ రోజుకి వారికి ఇష్టమైనటువంటి వారిని అందరూ కూడా నాజీలు చంపేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. నాజీ ఆ కాపలాదారులు ఉంటారు కదా, గాడ్స్ ఉంటారు కదా, వాళ్ళు పెట్టే హింసలు చాలా ఘోరం. నీచాతి నీచంగా మరి వారిని ఎంచారు, హింసించారు. ఇలాంటి పరిస్థితుల్లో కోరీ టెన్ బూమ్ యొక్క అక్క అయినటువంటి బెట్సీ చెరసాల్లో చనిపోయింది. కొంతకాలానికి ఆశ్చర్యకరంగా మరి ఈమె విడుదల పొందింది. ఎవరు? కోరీ టెన్ బూమ్. హిట్లర్ పాలన కూడా అంతమైంది. 1947 సంవత్సరం, అంటే 3 సంవత్సరాల తర్వాత అదే రావెన్స్బ్రూక్ అనేటటువంటి స్థలానికి ఆమె ఆహ్వానించబడింది సువార్త ప్రకటించడానికి. ఎక్కడైతే ఆమె శ్రమ పడిందో అదే స్థలంలో అక్కడికి వెళ్ళి ఆమె మరి చెప్పడం మొదలుపెట్టింది. క్షమాపణ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ప్రసంగం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి చేయి చాపి అన్నాడు, దేవుడు క్షమిస్తాడని తెలుసు అమ్మా, మీరు నన్ను క్షమిస్తారా అని అడిగాడు. అతన్ని చూడగానే కోరీ టెన్ బూమ్ గుర్తు పట్టింది. ఎందుకంటే అతన్ని చూడగానే ఆమెకు 3 సంవత్సరాల క్రితం ఈ రావెన్స్బ్రూక్లో జరిగినవన్నీ సీన్స్ లాగా ముందు వెళ్ళిపోతున్నాయి. ఎంత మరి అసహ్యంగా అతడు ప్రవర్తించాడు, ఎంత అపహాస్యం చేశాడు, ఎంత హింసించాడు, ఎలాగ తన సహోదరి చనిపోయిందో అన్నీ కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు అతడు చేయి చాపి క్షమించమని అడుగుతున్నాడు. ఒక్కసారి ఆమెలో ప్రతీకార జ్వాల రేగింది. ఇది నా అవకాశం, నేనేమైనా చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఆమెకు కలిగింది. అయితే అంతలోనే క్షణంలో ఆమెకు నేను దేవుని బిడ్డను అనే విషయం గుర్తొచ్చింది. వెంటనే ఆమె సిలువను జ్ఞాపకం చేసుకుంది, ప్రార్థన చేసుకుంది. తన చెయ్యి కదలటం లేదు, అయినప్పటికీ కూడా ఆ చేతిని బలవంతంగా ఆమె చాపి అతని చేతిలో షేక్ హ్యాండ్ లాగిచ్చింది. ప్రియమైన వార్లర్, ఏం జరిగిందో తెలుసా? ఆమె తన అనుభవాన్ని ఈ రీతిగా వ్రాస్తుంది. ఒక ఎలక్ట్రిక్ షాక్, ఒక వేవ్ లాగా నేను అనుభవిస్తున్నాను. నా భుజంలో నుండి నా చేతి గుండా అది ప్రవహించి అవతల వాని చేతులనికి వెళ్ళింది. తక్షణం ఏం జరిగిందంటే, నాకు తెలియదు అప్పటి వరకు నాలో ఇంత బరువు, ఇంత భారం ఉన్నదని. క్షణంలో అదంతా కూడా తొలగిపోయి నా జీవితం తేలికయ్యింది. ఈ సాక్ష్యాన్ని అనేక సార్లు ఆమె చెప్పడం జరిగింది. కోరీ టెన్ బూమ్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, క్షమాపణ అంటే భావోద్రేకాలతో కూడింది కాదు. క్షమాపణ అంటే ఒక వ్యక్తి తన మనసులో నిశ్చయం చేసుకున్నటువంటిది. ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ విల్, నాట్ ఎమోషనల్ అని అన్నాడు. నువ్వు క్షమించాలి అని తీర్మానం చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. అలా తీర్మానం చేసుకోవడానికి ప్రభు నీకు సహాయం చేస్తారు. ప్రియమైన వార్లారా, తర్వాత కాలంలో అతడు దేవుని సువార్తికుడయ్యాడు. ఈరోజు నీకు ఎవరు కష్టం కలిగించారో, నీ సహోదరుడు అయి ఉండొచ్చు, నీ సహోదరి అయి ఉండొచ్చు, నీ స్నేహితుడై ఉండొచ్చు, నీ కొలీగ్ అయి ఉండొచ్చు, నీ అత్త అయి ఉండొచ్చు, నీ కోడలై ఉండొచ్చు, నీ మామ అయి ఉండొచ్చు, నీ అల్లుడై ఎవరైనా అయి ఉండొచ్చు. ప్రియమైనటువంటి వార్లారా, వారిని క్షమించగలవా? ఒకసారి ఒక భార్య భర్తలు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు, ఇక మేము కలిసి జీవించలేమండి, మేము విడిపోదాం అనుకుంటున్నామండి అని అన్నారు. అలా అన్న తర్వాత నాకు అర్థమైంది, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, సమస్యల వల్ల ఒకరినొకరు నిందించుకుంటూ ఈ కష్టాలకు నీవే కారణం అని అనుకుంటూ వాళ్ళు జీవిస్తుండగా పరిస్థితి ముదిరిపోయింది. వాళ్ళు విడిపోయేవాళ్ళు శుభ్రంగా విడిపోకుండా నా దగ్గరికి వచ్చారు. నేనేం చేయను. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిర్ణయం చేసేసుకున్నారు. ఇక నాకు కుదరదండి అతనితో అంటే, సరే ఆవిడ అలా అంటుంది కదా, నాకు కూడా కుదరదండి అంటాడు ఇతను. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే వినేటటువంటి పరిస్థితి కాదు. ప్రియమైన వార్లరా, ఏం చేయాలో నాకు పాలు పోలేదు. ఇద్దరిని దగ్గరికి పిలిచాను, అతని చెయ్యి తీసుకున్నాను, ఆమె చెయ్యి తీసుకున్నాను. ఇద్దరి చేతులు ఒకరి చేతిలో ఒక చెయ్యి పెట్టి, పైన నాదొక చెయ్యి, క్రింద ఒక చెయ్యి పెట్టి చిన్న ప్రార్థన చేశాను. ప్రభువా, ఏం చేయాలో తెలియట్లేదు. వీళ్ళు పెళ్లిలో ప్రమాణం చేసుకున్నారయ్యా. ఇదిగో ప్రారంభంలో సంతోషంగా ఉన్నారు, ఎంతో ఐక్యంగా ఉన్నారు. పరిస్థితులు అలాగొచ్చినా ఏదో ఆ సమయంలో ప్రార్థన చేశాను.
గొప్ప విషయం ఏంటంటే ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళారు, సమాధానపడ్డారు, క్రమంగా వారి సమస్యలు తొలగిపోయినాయి, వారి జీవితం సంతోషమయమైంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో పని చేయాలని అనుకుంటున్నాడు. ఆయన మీ చేతులు కలపాలని అనుకుంటున్నాడు. మీకు సమాధానాన్ని చేకూర్చాలని ఆయన అనుకుంటున్నాడు. నేను ఎవరు కష్టపెట్టారో నాకు తెలియదు, కానీ నీ చేతిని, నేను కష్టపెట్టిన వారి యొక్క చేతిని ఆయన అలా కలపాలనుకుంటున్నప్పుడు నీ చేతిని పట్టుకున్నటువంటి ఆయన చేతిని చూడు, అవతల వారి చేతిని పట్టుకున్న ఆయన చేతిని చూడు. ఆయన చేతులు ఎలా ఉంటాయి తెలుసా? గాయాలు పొందినవి ఉంటాయి. సిలువలో గాయపరచబడినటువంటి హస్తాలవి, ఆ గాయపు మచ్చలు ఉన్నాయి. ఆ చేయి నీ చేతిని పట్టుకుంటుంది. నీ హృదయం కరగదా? ఆయన సిలువలో కొట్టబడినప్పుడు ఆ యొక్క బరువుకు ఆయన వేలాడుతూ ఉండగా చీలిపోతూ ఉంది అక్కడ. నన్ను క్షమించడానికి యేసయ్య సిలువలో అలా ఆయన మరి గాయపరచబడ్డాడు. ఆ చెయ్యి నీ చేతిని పట్టుకొని, ఇదిగో నిన్ను కష్టపెట్టిన వారి చేతిలో పెడుతూ ఉన్నప్పుడు నీ ఒప్పుకొని అంగీకరించగలిగినట్లయితే అది ఎంత ధన్యత. మరి ఆయన గాయపడిన చేతికి నీ చేతిని ఇస్తావా? అవతల వారి చేతిలో చేయి కలిపి సమాధానాన్ని పొందడానికి నీవు ఆశిస్తావా? ఒకవేళ అలాగైతే ఇంతసేపు నేను చెప్పిన ఈ మాటలు, సిలువలో ఆనాడు ప్రభు పలికినటువంటి మాట నీ జీవితంలో ఫలించినట్లే. ప్రభు అటువంటి కృప మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.